బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సమాయత్తమవుతుంది. ఇవాళ ఉదయం 10:30 గంటలకు నార్సింగి పోలీస్ స్టేషన్ కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలు వెళ్లనున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో అసలు ముద్దాయిగా సీఎం రేవంత్ రెడ్డి పేరును చేర్చాలని వారు కంప్లైంట్ ఇవ్వనున్నారు. ఈ కేసులో కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి బాధ్యులు కారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్వాకం వల్లే తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులు వెనక్కు వెళ్లిపోయాయని నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నారు గులాబీ పార్టీ నేతలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సమాయత్తమవుతోంది. ఇవాళ ఉదయం 10:30 గంటలకు నార్సింగి పోలీస్ స్టేషన్ కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలు వెళ్లనున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో అసలు ముద్దాయిగా సీఎం రేవంత్ రెడ్డి పేరును చేర్చాలని వారు కంప్లైంట్ ఇవ్వనున్నారు. ఈ కేసులో కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి బాధ్యులు కారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్వాకం వల్లే తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులు రాకుండా వెనక్కు వెళ్లిపోయాయని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నారు గులాబీ పార్టీ నేతలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సమాయత్తమవుతుంది. ఇవాళ ఉదయం 10:30 గంటలకు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలు వెళ్లనున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ అంశంలో అసలు ముద్దాయిగా సీఎం రేవంత్ రెడ్డి పేరును చేర్చాలని వారు కంప్లైంట్ ఇవ్వనున్నారు. ఈ కేసులో కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి బాధ్యులు కారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్వాకం వల్లే తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులు వెనక్కు వెళ్లిపోయాయని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నారు గులాబీ పార్టీ నేతలు.